शिवाय गुरवे नमः। 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 నిష్కామ బుద్ధి ఉండాలి. నిష్కామంగానే ఏదైనా చేయాలి. మీ ధర్మాన్ని కూడా, ధర్మం అంటేనే అసలు నిష్కామం. ఆశించనిదే ధర్మం. ఆశించటం మొదలు పెడితే అది ధర్మం అవ్వదు. అందులో ఆశించటం మొదలవుతుంది కాబట్టి అది మళ్ళీ కామానికే వెళుతుంది. ఇహ కామం నుంచి మళ్ళీ క్రోధాలు, లోభాలు ఇవన్నీ కూడా. కాబట్టి అందరూ కూడా మీ మీ యొక్క ధర్మాలని నిష్కామ బుద్ధితో ఆచరించండి. ఫలమును గోరి చేయబడు కర్మ చిత్తశుద్ధి ఎన్నటికీ కలగదు. చిత్తము శుద్ధము కానిచో ఆత్మతత్వం ప్రకాశించదు. కావున అట్టి ఫలాభిసంధియుక్తమగు కర్మ రాజసము అన్నారు. కాబట్టి దాన్ని త్యజించాలి. కాబట్టి ఆశించకండి. ఇంతకుముందు ఆశించిన దాని నుంచి బయటికి రండి. కాబట్టి మీరు చేసే మీ యొక్క ధర్మము, మీ విధి ధర్మము ఒకటే. విధించబడింది మీకు, అది ధర్మం. ఆ ధర్మాన్ని మీరు ఆచరించండి. ఏది కోరుకోకండి. అది ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే. ఎందుకంటే ఆశించటం అనేది రాజసికం అన్నారు. అంటే రాక్షస గుణం. మళ్ళీ రాక్షస గుణాలు ఉంటే ఏమవుతుందో తెలుసు. కావున అందరూ కూడా లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆత్మశుద్ధి కలగాలి మీకు. ఈ ఆత్మశుద్ధి లేకపోవటం వల్లనే ఇంకా స్థిరత్వం, స్వస్థానంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి అందరూ జాగరూకతతో ధర్మాన్ని ఆచరించండి. అలాగే కేవలము పేరు ప్రఖ్యాతుల కొరకు, వేషము కొరకు, డంబము కొరకు చేయబడు కార్యము కూడా రాజసమే. కాబట్టి అది త్యజించాలి అన్నారు. అంటే బాహ్యమైన దాంట్లో, అంటే ఒక గుడి గురించి కావచ్చు, ఇంకొక దేశ క్షేమాని కోసం చేసేది కావచ్చు, ఎలాంటిదైనా సరే ఆశించి చేయకండి. లభించలేదు, నాకు ఏమి, ఎంతో కష్టపడితే కూడా నాకేం లభించలేదు అన్న బాధ కూడా ఉండరాదు. ఆశించిన వాడికే బాధ ఉంటుంది. పరమాత్మ నీకు విధించాడు అంతే, అది నీ చేత చేయించబడుతుంది. కాబట్టి మీరు చేస్తారు అంటాం కాదు, మీ చేత చేయించబడింది. పరమాత్మ యొక్క సంకల్పము మీ చేత అది చేయించబడింది. ఎందుకంటే ఇక్కడ శరీరము లేదు, నేను లేదు, ఏదీ లేదు అన్నప్పుడు నేను చేశాను, నేను పొందలేదు అనడానికి ఆస్కారం ఎక్కడుంటుంది? అందువల్ల ఎవరైతే అలా భావిస్తారో వారు జీవుడితో సమానం. అందుకే ఎప్పుడైతే జీవుడు ప్రవేశించాడో గుణాలు ప్రవేశిస్తాయి. అప్పుడే రాక్షస గుణాలు, ఈ గుణాలు అన్ని కూడా మళ్ళీ తేడా వస్తుంది. అంటే నేను లేను అన్నప్పుడు దేహము లేదు, దేహం లేదు కాబట్టి గుణాలు లేవు. అంటే గుణాతీతులు అవుతారు. ఎంత హాయి, సులభం చూడండి. ఎక్కడా కూడా అద్వైతంలో కష్టమే ఉండదు, భావనే కష్టం. ఎప్పుడైతే భావన మారిపోతుందో కష్టము మారిపోతుంది. కాబట్టి భావరహితులకి ఆనందమే లభిస్తుంది. ఎప్పుడూ ఆనందంగానే ఉండవచ్చు. ఎందుకంటే ఏది తంది కాదు, ఏది తంది కాదు. కాబట్టి దేని యందు ఎటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన ఆవశ్యకత లేదు. దేని యందు కూడా అయ్యో నేను ఇది పొందలేదే అన్న బాధ కలగదు. ఆహా నేను పొందాను అన్న బాధ, అది కూడా ఒక బాధే, సంతోషం. ఎందుకంటే ఆ సంతోషం ఏమంటుంది, 2 నిమిషాలు అయిన తర్వాత ఇంకా వస్తే బాగుండేది అనిపిస్తుంది. అందుకని బాహ్య సంతోషాలు ఎప్పుడు కూడా పూర్ణ సంతోషాలు కాదు.
మీకు అందరికీ అనుభవమే, అది ఏదైనా సరే పూర్ణ సంతోషం ఎవరికీ కలగదు, ఏదో ఒకటి ఉంటుంది అందులో. కాబట్టి సంతోషాలు కూడా బాధలే. ఎవరైతే దేహాన్ని భావించారో వారికి ఇక ఆశించటం అనేది ఉంటుంది. కాబట్టి నిష్కామ బుద్ధి కలుగుతుంది, అంటే ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇక ఆత్మశుద్ధి కలిగిందంటే అదే అసలైన స్వస్థానం. విద్యుక్తము కానిది, అన్నదానము లేనిది, మంత్రరహితము, దక్షిణ లేనిది, శ్రద్ధ బొత్తిగా లేనిది యజ్ఞము. యజ్ఞము అంటే ఒక పనులను గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అనగానే బాహ్య యజ్ఞమే తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆ యజ్ఞాలు అవన్నీ చాలా తక్కువైపోయాయి కాబట్టి చెప్తున్నా. మీ ఇంట్లో చేసే ఏ దైవ కార్యమైనా సరే అది కూడా యజ్ఞమే, తామస యజ్ఞం అని చెప్పబడుతుంది. క్షమత సర్వభూతములందు పరమాత్మ కలడను సత్యము అనుభూతము నర్చుకుని వాడు పరోపకారము తప్పక చేస్తాడు. అది ఏ ఆచరణ వేదాంతం. అందువలనే అన్ని పుణ్య కార్యములందు, శ్రాద్ధాదులందు, యజ్ఞములందు అన్నదానాన్ని పెద్దలు విధించారు. తన వల్ల ఎల్ల ప్రాణులను చూచినట్టు గొప్ప సాధన ఈ అన్నదాన కార్యం వలన లెస్సగా అనుభవానికి వస్తుంది. కావున ఇట్టి పవిత్రమగు కార్యం కొరతబడిన ఏ పనైనా సరే తామసము అన్నారు. అంటే తనకు మాత్రమే అని. ఒక కార్యం చేశారు, ఒక వ్రతమో నోమో సరే, కుదరని వాళ్ళ గురించి చెప్పటం లేదు, అట్టహాసంగా చేసుకుంటారు కదండి, లేకపోతే గొప్పగా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు అయితే ఇక్కడ మీరు అన్నదానం అంటే కేవలం మీ బంధువులకి, మీ సమఉజ్జీలకు పెట్టింది అన్నదానం అనబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ దాన ధర్మాలు చేస్తున్నా మీతో సమానమైన వాళ్ళకి ఇచ్చేది దానము అనబడదు. మీరు మీ కింది స్థాయి వారికి కూడా ఆ యొక్క ఏదైనా సరే దానము చేస్తారో అది అసలైన దానము అనబడుతుంది. దాని వల్లనే మీకు ఏదైనా సమకూరుతుంది. అంటే బాహ్య ప్రపంచంలో వాళ్ళకి పుణ్యము, మోక్షం వాళ్ళకి చిత్తశుద్ధి కలుగుతుంది. లేదా అది మళ్ళీ డంబం కిందకే పెడుతుంది. ఎందుకంటే ఎంతసేపు ఎవరిని పిలిచారు వలన ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచంలో చేసేవాడికి ఎన్నో ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆశించకుండా అనండి, ఎవరికి చెయ్యాలో అలా. పెరియవారు ఎక్కడ ఆయన క్యాంపు చేసినా సర్వులకు అన్నదానం చేయబడింది తప్ప కొంతమందికి ఆయన ఎక్కడ నిర్ణయించలేదు. సమానత్వము అంటే అలాగే మీరు కూడా ఏదన్నా చేసినప్పుడు లేదా చేయదలుచుకున్నప్పుడు కూడా అలాంటివి చేయాలి. అది అసలైన దానం అని. అప్పుడు మీ ఆత్మశుద్ధి కలుగుతుంది, వారి దీవెనలు ఫలిస్తాయి. అంటే అర్థం తిన్నవాడు తృప్తిగా అన్నదాత సుఖీభవ అంటారు. ఆ సుఖి అంటేనే ఆత్మశుద్ధి. ఇవి జరుగుతాయి, ఏమి సందేహించక్కర్లా, ఇవి జరిగి తీరుతాయి. కాబట్టి ఒకటి జరిగినప్పుడు మనం, నేను బంధువుల్ని పిలవద్దని ఏం చెప్పడం లేదు, మీరు బంధువుల్ని ఎలా పిలుస్తున్నారో అదే విధంగా కొంత ధనాన్ని అన్నదానానికి వెచ్చించాలి. ఎక్కడో అక్కడ అన్నదానాన్ని కట్టవచ్చు. ఇంకో విధంగా దాన ధర్మాలు చేయవచ్చు. మీరు ప్రత్యేకంగా చేసుకునే మీ పిల్లల బర్త్డేలనండి, మీ బర్త్డేలనండి, మ్యారేజ్ డేలనండి, ఇలా రకరకాలుగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో అది పిల్లలకు కూడా నేర్పించవచ్చు. ఒక అనాథాశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడ, లేదా ఒక గుడి దగ్గరికి వెళ్తే ఎంతో మంది తెలుసు కదా ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. అలా మీరు చేయాలి, పిల్లల చేత అలా చేయిస్తే వారిలో కూడా ఆ యొక్క సమానత్వం, అంటే ఆ మంచితనం అనేది ఏర్పడుతుంది. ఇలా మనం ఉన్నది మనమే కాకుండా పరులకు కూడా ఉపకారం చెయ్యాలి అన్నది వస్తుంది. కేవలం అన్నమనే కాదు, బట్టలు ఇవ్వచ్చు, మీ యొక్క స్తోమతను బట్టి, మీ ఆలోచనను బట్టి. కేవలం ఎప్పుడు
ఇందులోనే ఉండకుండా ఇవి చేసుకున్నా కొంత అది కూడా చేయగలిగితే అది ఉత్తమ యజ్ఞం అవుతుంది, అంటే ఉత్తమమైన కార్యం అవుతుంది. ఈ విధంగా ఉండాలి. తన సొత్తులో కొంత భాగమును ఋత్విక్కులకు, బీదలకు, దరిద్ర నారాయణులకు దక్షిణగా ఇవ్వాలి. ఇది త్యాగమునకు చిహ్నం కావున ఇటు త్యాగభావం లేని యజ్ఞము అంటే చెప్పాను కదా, కార్యం ఏదైనా సరే తామసం అవుతుంది. అంటే మనది మనమే తినాలి, మన పిల్లలకే ఇవ్వాలి, మన వాళ్ళకే ఇవ్వాలి, మన అనుకున్న వాళ్ళకే ఇవ్వాలి అనేది స్వార్థ బుద్ధి. ఎవరికైనా కూడా అంటే మనకు అవసరానికి సాయం చేసిన వాళ్ళనండి, సాయం చెయ్యని వాళ్ళనండి, తరతమ భేదము లేకుండా ఎవరికైనా మీరు ఇవ్వగలిగినప్పుడు అది అసలైనది. కేవలము ఇలాంటి కేవలం మన సత్సంగానికే ఇవ్వాలి అనుకోవటం కూడా, వేరే వాటికి ఇస్తూ సత్సంగానికి ఇవ్వండి, చాలా సంతోషం. ఎందుకంటే సత్సంగం మనది, మన వాళ్ళే తింటారన్న భావం మీలో ఉంటే చాలా కష్టం. ఈ విధంగా సొమ్ములో కొంతైనా సద్వినియోగం అంటే ఈ విధంగా చేయాలి. అంతా దాచేసుకోవాలి, అంతా పిల్లలకే ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి అనుకోవటము ఆ తామస గుణం, అంటే రాక్షస గుణమే అవుతుంది. అంటే ఆ విధంగా చేయకుండా అవసరమైన వాళ్ళకి పరమాత్మ మీకు ఆ బుద్ధి కలిగినప్పుడు పరమాత్మ మీకు మార్గాన్ని చూపిస్తాడు, మీ చేత ఎక్కడ చేయించాలో ఆయన చేయిస్తాడు. ఒక్కోసారి మీరు అనుకోకపోయినా మీకు అవకాశాన్ని ఆయన ఇస్తాడు, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. పరమాత్మ నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఇది చేస్తాను అనుకోవాలి, అప్పుడు లోభత్వం పొందరాదు. చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నప్పుడైతే చేస్తారు, కానీ ఏదైనా ఎదురుకుండా అవకాశం వచ్చినప్పుడు ఇవ్వటానికి ఎంత వెనుకాడతారో చెప్పండి. చాలా వెనకాడతారు, లోభత్వం వచ్చేస్తుంది, అక్కడ రహస్యం అయిపోతుంది. అంటే ఒక అవకాశం మీకు కలిగినప్పుడు, పరమాత్మ మీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని ఆయనవే కదా, మీదంటే ఏమీ లేదని తెలిసిన తరువాత వాచా వేదాంతులుగా ఎందుకు ఉండాలి? కాబట్టి వాచా వేదాంతులుగా ఉండకండి, చెయ్యగలగాలి. మీ చేత అప్పుడప్పుడు గుడికిస్తారా, వాటికిస్తారా అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా మీలో ఆ యొక్క దక్షిణ అంటే అర్థమైంది కదా, అంటే మనసులో ఏ సంకల్పం లేకుండా ఇచ్చేదే దక్షిణ. అలాగే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు కూడా మనసులో వేరే ఆలోచన ఉండరా, ఎక్కువ ఇచ్చాను తక్కువ ఇచ్చానని మరలా తర్వాత కూడా ఆలోచించారు. అలా ఉన్నప్పుడే మనసు అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. లేదనుకోండి చిత్తంలో రకరకాల భావనలు. ఏ కార్యమైనను శ్రద్ధతో, భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో చేసినప్పుడే ఉత్తమ ఫలితం పొందుతారు. అది ఏదైనా సరే. అదే శ్రద్ధ భక్తులు లేకపోతే ఎలా జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు ఏది చేస్తున్నా కూడా శ్రద్ధాభక్తి, పూర్ణ విశ్వాసం ఉండాలి దాని ఎందుకు. శ్రద్ధ లేకుండా చేయబడు కార్యము చేయని దానితో సమానం. కాబట్టి శ్రద్ధారాహిత్యమును, తామస ప్రవృత్తిని విడనాడి జనులు శ్రద్ధా సమన్వితులై సమస్త కార్యాలను ఆచరించి ఉత్తమ ఫలితాన్ని పొందాలి అన్నారు. ఎందుకంటే చేసేదే ఉన్నదే ఎన్నేళ్ళు బతుకుతారో తెలియదు, ఆయుష్ ఎంతకాలం ఎవరికీ తెలియదు. కొంతకాలం బాల్యంలో గడిచిపోతుంది, సంపాదనలో కొంత,
సంసారంలోకి కొంత, ఇలా అన్ని ఖర్చు అవుతూనే ఉన్నాయి. కానీ మనస్సుకు శాంతినిచ్చింది ఏంటి? పరిపూర్ణమైన శాంతిని ఏది ఇస్తోంది? జ్ఞానం తెలుసుకున్న తర్వాత తెలియబడింది ఏది మనకి పరిపూర్ణమైన పరమైన ఆనందాన్ని ఇస్తుంది అని. అది తెలిసిన తర్వాత ఆ ఆనందంలోనే ఉండాలి, ఆ ఆనందం గురించే సాధన చెయ్యాలి. కాబట్టి మీరు ఏది చేసినా ఇప్పుడు చేసే ఒక స్వయం శక్తి ఏర్పడింది. కాబట్టి కేవలము నా పిల్లలకే ఇస్తాను, నా వాళ్ళకే ఉండాలి, నాకు ఇష్టమైన వాళ్ళకే, ఇలాంటి భావనలన్నీ కూడా రాక్షస భావనలు అంటున్నారు పరమాత్మ. అందువల్ల జాగరూకత వహించండి. అలానే మీ యొక్క డబ్బులో లేదా మీ నగలో అందరికీ నేనేం దానం చేయమని చెప్పటం లేదు, పరమాత్మ అలా ఏం చెప్పటం లేదు. కాకపోతే ఎప్పుడైతే అవసరం మీకు ఒక అవకాశం ఆయన కల్పిస్తాడో, అవసరంలో ఉన్న వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాడో, అక్కడ మీరు ఎటువంటి సందేహం లేకుండా ఆనందంగా మీరు గనక వారికి సహాయం చేయగలిగితే అదే అసలైన మోక్షం. అలా చేయగలగాలి. అయితే చేసిన తర్వాత మరలా ఎవరికి చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు అది వేరే విషయం. ఎవరితోనూ చర్చించరాదు, ఎవరికి చెప్పరాదు. అయ్యో ఎందుకు ఇచ్చామే అని చింతించరాదు. ఆహా నేను ఇచ్చాను అని సంతోషించారు. పరమాత్మ అవకాశం ఇచ్చాడు, చేశారు, దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా అంతే. ఇక దాని గురించి మరలా చింతన. మీకు ఆ అవకాశం పరమాత్మ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే నీవు పరమానందాన్ని పొందగలుగుతావు. దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధి కలిగి ఉండుట, రుజుత్వముతో కూడి ఉండుట, కుటిలత్వం లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట, బ్రహ్మచర్య వ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసించకుండుట శారీరక తపస్సు అని చెప్పబడుతుంది. ఆయన ఏది వదలలేదండి పాపం. ఎందుకంటే మొదట తప్పిదాలన్నీ శరీరంతో చేసేది. ఆ శరీరం అంటే ఆ మనస్సు ద్వారా ఇవన్నీ కూడా ఏదో ఆశిస్తుంది. అది ఆశించేసరికి చేతలు ఎక్కడ వస్తాయండి? మనస, వాచ, కర్మను. ఈ కర్మను చేసేది శరీరమే, ఇంద్రియాలే. అందుకే కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకూడదంట. అంటే అంత గోప్యంగా, అంటే అర్థం రహస్యంగా, అంటే ఏదో దొంగతనం అని కాదు అర్థం. డంబము లేకుండా ఉండాలి అని. కాబట్టి ఇక్కడ దేవతలను, బ్రహ్మనిష్ఠులను అంటే అర్థమైంది కదా. దేవతలు అనగానే మీరు రోజు గుళ్ళకి వెళ్ళిపోవాలని నేను ఏం చెప్పటం లేదు. ఇది అందరినీ ఉద్దేశించింది కాబట్టి ఆయన దేవతలను కూడా చెప్పారు. బ్రహ్మనిష్ఠులు అనగా మన మఠాధిపతులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని గౌరవించటం, వినయంగా వారికి నమస్కరించటం, పూజించటం, ఇలాంటివన్నీ కూడా. బాహ్య అభ్యంతర శుద్ధి కలిగి ఉండాలి. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. ఎప్పుడో 11ంటికి లేవటం, లేకపోతే నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను, అప్పుడే పూజ చేస్తాను, నేను లేచినప్పుడే దేవుడి పూజ. అది చాలా తామసం. నువ్వు నిజంగా పరమాత్మని పూజ చేయాలి అంటే సూర్యోదయానికి పూర్వం చేయాలి. శాస్త్రంలో అదే విధించబడింది. అంతే తప్ప నేను ఎప్పుడో లేస్తానండి, నెమ్మదిగా లేచి అప్పుడే చేస్తాను పూజ, ఏముందండి రిటైర్ అయిపోయాక మాకేం పని పాటు ఉందని అని అన్నారు అనుకోండి, అదేమి ఉత్తమమైనది కాదు. దానివల్ల పెద్ద నీకేం లభించదు. నువ్వు లేవటమే సూర్యోదయ పూర్వం లేవాలి. కాబట్టి ఇక్కడ శాస్త్రంలో విధించబడింది ఇదే.
వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు రోజంతా కూడా. సూర్యోదయ పూర్వం లేచి చక్కగా శ్రద్ధాభక్తులతో పూజ చేసేవాళ్ళు పూజ చేసుకుంటే అది అసలైనది. అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. అంతేగాని లేవటమే 10ంటికి, మళ్ళీ ఒక గంట సేపు పేపర్, ఒక గంట సేపు చాయ్, టీలు, కాఫీలు, ఇలా ఏంటో రకరకాలుగా చెయ్యొద్దని నేనేమనటం లేదు. మీరు అప్పుడు చేసే పూజ మీకు ఉత్తమ ఫలితాన్ని ఇవ్వదు అని పరమాత్మ చెప్పాడు. నేనెవరండి మధ్యలో చెప్పడానికి? అంటే ఇక్కడ ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే దాని ఫలితం ఉత్తమ ఫలితం ఉంటుంది. అయితే మీరు అలా చక్కడవాలి, అధమ ఫలితం కోసం ఎందుకంటే అంత కష్టం, ఆ మాత్రం చేయకపోతే అదే చిత్తం టిఫిన్ మీద అన్నట్టుగా లేట్ అయినా కదా, మరి ఆకలి అయితే ఆకలి కదండి, ఆకలి వేస్తూ ఉంటుంది. అందుకని ఎంతసేపు తొందరగా పూజ అయిపోతే బాగుంటుంది. ఏదో శరీరం సహకరించలేదు అంటే కొంచెం లేటుగా లేచాము ఏదన్నా అనొచ్చు, కానీ రోజు సహకరించకుండా అయితే లేదు కదా. ఉండదమ్మా. ఇవన్నీ కూడా మీ భావనలే. కాబట్టి బాహ్య అభ్యంతర శుద్ధి అంటే ఇవన్నీ వస్తాయి. రుజుత్వముతో సత్యంగా ఉండండి. ఎందుకంటే అబద్ధాలు, కపటత్వం దేనికి? కుటిలత్వము, కపటత్వము అన్ని ఒకటే మాటలు. హాయిగా ఉండండి. రహస్యాలు ఎందుకండి? ఎవరి దగ్గర అయినా దేనికి రహస్యం చెప్పండి? మీ ఆస్తుల వివరాలు ఏం చెప్పమనడం లేదు కదా. మీరు ఎలా ఉన్నారు? హాయిగా ఉండండి, హాయిగా ఆనందంగా ఉండండి. దేనికి ఈ యొక్క కుటిలత్వం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. మరి అప్పుడు నీ మనసు శుద్ధం ఎలా అవుతుందండి? అవుతుందా? ఏ విధంగా అవుతుంది? వస్తనే లేదు కదా అవడానికి. కాబట్టి రుజుత్వంతో కూడి ఉండాలి, కుటిలత్వం లేకుండా ఉండాలి. మనోవాక్కాయములతో మనసా వాచా కర్మణ అదే ఉండాలి. ఆ విశ్వాసమే ఉండాలి. అంటే ఆ యొక్క అనురాగం అనండి, ప్రేమ అనండి, వ్యవహారం అనండి, సంస్కారం అనండి, అదే ఉండాలి. అంతేగాని మారకూడదు అటు ఇటుగా. నా ఉన్నప్పుడు కదండి మీరు ఉన్నత స్థితి పొందుతారు. మీరు కోరుకున్నది ఏంటి? బ్రహ్మస్థితి. ఆ బ్రహ్మస్థితి పొందాలనుకుని మళ్ళీ లోపలన్నీ ఏవేవో దాచుకుంటేలాగా కుళ్ళుకు తంత్రాలు ఎవరండి చేయాలి? బ్రహ్మచర్య వ్రతము అంటే కూడా ఏదో పెళ్లి చేసుకోకుండా ఉండటం అని కాదు. బ్రహ్మము యందు వ్రతము, నిష్ట కలిగి ఉండటం. సాధకులకు బ్రహ్మ యందు నిష్ట ఉండాలి, కానీ అనవసరమైన వాటిల్లో ఎందుకండి? ఈ అనవసరమైన వాటిల్లో ఉంటూ ఉంటుంది అన్నమాట. అది శారీరక, వాచిక, మానసికములు అను త్రివిధ తపస్సులను గురించి పరమాత్మ చెప్పారు. ఆయన అన్ని ఏం చేస్తాడండి? ఆయనకి ఏం పని పాట లేదు కదా, ఆయన అలా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే త్రిగుణములు ఇవన్నీ కూడా ఇవే, అన్ని మూడే. మూడిని కనుక విడదీస్తే అనేకం అవుతాయి. అటు ఉన్నవి మూడే అని చెప్తున్నారు ఆయన. మనస వాచ కర్మణ. కాబట్టి ఇక్కడ మానసికము, వాచికము, శారీరకం మస్తు చెప్పారు. ఎందుకంటే కనపడేది శరీరం, శరీరంతో చేసేది. మనసు కనపడదు, మాట కూడా ఒక్కోసారి వినపడచ్చు, వినపడకపోవచ్చు కదా. శరీరంతో మీరు చేసే పనులే కదండి కనపడతాయి అందరికి. మీరు ఇళ్లలో వేషాలు వేస్తే మీ యొక్క ఆచరణ బట్టి కదా, వీడు కోపంగా ఉన్నాడనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి కొంతమంది మాట్లాడకుండా చేస్తారు కదా. అది కొంతమంది మాట్లాడతారు, రకరకాల, అందరూ ఒకే రకంగా ఉండరు. కాబట్టి ఇక్కడ శారీరక, వాచిక, మానసిక అనేది త్రివిధ తపస్సులు చెప్పారు. ఇవి చాలా ముఖ్యమైనవి అన్నారు. సాధకులు ఈ 3 విధమైన తపస్సులను చక్కగా శీలించి అంటే తెలుసుకుని ఆచరణలో పెట్టారు. త్రికరణ శుద్ధులై ఉండాలి. నిర్మల దర్పణమున ప్రతిబింబం వలె ఆత్మానుభూతి వారికి సులభముగా లభ్యమవుతుంది. అంటే ఆయన చెప్పింది సాధకుల గురించే. మీరు ఉన్నత స్థితి పొందడానికే చెప్పారు తప్ప మామూలు మనుషులకు కాదు. ఈ తపస్సులు అనేది, తపన అనేది ఎవరికి ఉంటుందండి? లక్ష్యం ఉన్న వాడికి తపన ఉంటుంది. లక్ష్యం లేని వాడికి ఏం తపనండి? హాయిగా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాడు, వాడు పనులు చేసుకుంటాడు, హాయిగా ఉంటాడు, అయిపోతుంది. పొద్దునే పెట్టుకుని రాత్రి మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ పొద్దునే లేస్తాడు. రకరకాలు ఇక వాడికి ఎందుకండి ఇవన్నీ? ఉంటే ఉన్నాయి, లేదు నాతో వాటితో నాకేం పని అంటాడు. వాటితో పనే లేదు, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ఉంటాడు, ఏమీ డోకాలి.
నిర్మల దర్పణమున ప్రతిబింబం వలె ఆత్మానుభూతి వారికి సులభంగా లభిస్తుంది. ఉపాధి అందలి అంటే ఇంద్రియాలందలి మాలిన్యములను బాగుగా తప్పింపచేసి వానిని తొలగించుటయే తపస్సు. అది ఏ మోక్షమునకు హేతు. పరమార్థ సాధనలలో అది చాలా ప్రధానమైనది. అందువలననే గీతాచార్యులు తపస్సును గురించి చెప్పినప్పుడు అన్నిటి వలె సామాన్యముగా చెప్పక ప్రత్యేకించి ఈ విధంగా చెప్తున్నారు. జనులలో కొందరు తపస్సును మాట వినగానే భయపడతారు. ఎండలో వానలో అలా అంటే ఋషులు మన సినిమాల్లో చూపించారు కదా, అలా అనుకుంటారు వాళ్ళు. ఏదో చేసేయాలి, అన్ని మానేసేయాలి అని అనుకుంటారు. ఆ రోజుల్లో కూడా అనుకునేవాడు పాపం, భయపడేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమాలు లేకపోతే నాటకాలు ఉన్నాయి కదండి, స్థలం ఉంది కదా. సరే, ఎవరి భయం వారిది. ఎలా చేయాలో తెలిసిన తర్వాత భయం ఎందుకు ఉంటుందండి? ఆనందం లభిస్తుందా లేదా? పొద్దున్నే లేస్తే మీరే కదా ఆనందం లభిస్తుందన్నారు. భయంకరమైన తపస్సులను గురించిన ప్రస్తావన లేదు. సులభ సాధ్యములై సర్వులకును ఆచరణ యోగ్యములైనట్టి ఈ త్రివిధ తపస్సులను ప్రతివారు కూడా అంటే స్త్రీలు పురుషులు పిల్లలు కూడా చక్కగా ఆచరించి శరీర వాంగ్మనములను శుద్ధమునర్చుకుని మోక్ష భాగులు కావాలన్న ఎంత కరుణ చూడండి. ఏం కష్టమైనవి ఏం చెప్పలేదు. రోజు ఒక గంట ఎండలో కూర్చొని తపస్సు చేయమని చెప్పారా ఎక్కడన్నా? లేదమ్మా. ఒక గంట అన్నా సరే మారిపోయింది. బాగానే చెప్తారండి, వీళ్ళు చేశారో అప్పుడు గురువుని కూడా అనేస్తారు. గురువు చేశాడో చేయలేదో మనకేం తెలుసు, ఇప్పుడు మన అంటున్నారు. నిజంగా మనసు లగ్నమై చేసే తపస్సు అయితే దోమలు గుట్టవు, ఎండ ఏం చేయదు, ఏది ఏం చేయదు, అన్ని బాగానే శుభ్రంగా అవుతాయి. బాహ్యమైన పనులు ఎండల్లో మీరు ఏం చేయలేదా ఎప్పుడు? పాపం చేశారు కదా, కానీ ఇష్టమైనప్పుడు అవేమి కష్టపెట్టలేదు కదా మిమ్మల్ని. కాబట్టి ఇంద్రియాలందలి మాలిన్యములు అంటే ఇవే గ్రహించడం అనవసరమైనవి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానివ్వండి, ఇష్టమైనవి చూడటం కానివ్వండి, అంటే చూడకూడనివి చూడటం, ఇష్టమైనవి చూడటం అంటే అర్థమైంది కదా. అధర్మాన్ని కూడా కొంతమందికి ఇష్టంగానే ఉంటుంది, చూడటమో చెయ్యటమో, ఇలా రకరకాలు. ఇంద్రియాలన్నీ ఎప్పుడు అందరివి ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కరి ఇంద్రియం ఒక్కొక్క విధంగా అది ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆయన చెప్పిన శారీరక వాచిక మనస్సు వాటిని శుద్ధంగా ఉంచుకోవాలి. అంటే ఎందులో కూడా వాటిలో ఎక్కడా కూడా పైన చెప్పినట్టుగా కపటత్వం అనేది ఉండకూడదు, రుజుత్వమే ఉండాలి. అప్పుడు మనస్సు శుద్ధి పొంది మోక్షానికి అర్హత సంపాదిస్తారు. శారీరకంలో 5 చెప్పబడ్డాయి. అంటే శరీర సంబంధంతో తపస్సు అంటే ఏమిటో చెప్తున్నారు. 5 దాన్ని విభజించారు బాగా అర్థం అవ్వడానికి అండి. కట్టెలు ఏం మోపులాగా ఉందనుకోండి, విరగొట్టగలరా? అదే వేరే విడివిడి చేస్తే ఒక్కొక్క కారణం సులభంగా చేత్తో కావచ్చు గొడ్డలతో కావచ్చు నరకటం తేలిక. పెద్దది నరకాలంటే చాలా కష్టం కదా. ఒక మోపుని విడదీస్తే ఈజీ. అలాగే మీకు సులభంగా అర్థమయ్యి మీరు ఆ మోక్షముగాములు కావడానికి ఆయన చెప్తున్నారు. శారీరక తపస్సు చెప్తున్నారు. మొట్టమొదట పెద్దల సేవనము పూజనం, దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం. కాబట్టి పండితులు ముందా చెప్పారు కదా, దేవతలు బ్రహ్మనిష్ఠులు గురువులను పూజించాలి. పెద్దలను బ్రహ్మనిష్ఠులను గురువులను సేవించటం వలన 2 మహత్తర సత్ఫలితములు సాధకునికి కలుగుతాయి. అవి అంటే వారి యొక్క అనుగ్రహము, తన యొక్క అహంకారము అభిమానము శమించుట అంటే నశిస్తాయి. ఎవరి దగ్గర వంగితే కదండి మీలో వినయం ఉంటుంది. నేను ఎక్కడా వంగనని కర్రలా నిల్చుంటే వినయం ఉన్నట్ట. అందుకని చెప్పారు. ఫలితం కూడా చూడండి, మీరు తపస్సు చేస్తే ఫలితం మీకు వస్తుంది, కానీ గురువుకి వెళ్తుందా? పెద్దవాళ్ళకంటే వేరే వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ పెద్దలు అంటే వయస్సులో పెద్దవాళ్ళని కూడా అర్థము,
రెండవది ఉన్నతులు అని అర్థం ఆ. వారికి చేయటం. అలాగే ప్రాణులు పూజలు ఇక్కడ బ్రహ్మనిష్ఠులు అంటే ఇప్పుడు బ్రహ్మనిష్ఠుల గురించి రోజు వెళ్ళలేదు కానీ గుడికి వెళ్తారు కాబట్టి ఆ పూజారిని అతను ఏదైనా సరే కానివ్వండి, అతనికి డబ్బు ఉందా డబ్బు లేదా, మంత్రం వచ్చా మంత్రం రాలేదా, నీకు అన్నీ అనవసరం. వాడు అక్కడ పరమాత్మ దగ్గర సేవకుడిగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ సేవకుడికి నువ్వు నమస్కరించవలసిందే. ఆ. కాబట్టి వీటి వల్ల నీకు ఏం లభిస్తుంది అంటే వారి అనుగ్రహం లభిస్తుంది. పూజారి సంతోషించాడు అనుకోండి అంటే వాడికి డబ్బులు ఇచ్చి సంతోషపడడం అని చెప్పట్లేదు, వినయంతో వాళ్ళతో మాట్లాడటం, ఆ నమస్కారం చేయటం, మీకు తోచిన దక్షిణ ఇవ్వటం. అప్పుడు అతను పరమాత్మతో స్వామి ఎంత మంచివాడు కదా అని అన్నాడు అనుకోండి, అప్పుడు స్వామి వాళ్ళ మాటే కదా వింటాడు, అప్పుడు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మహత్తరమైన సత్ఫలితాలు కలుగుతాయన్నారు. అది ఆ యొక్క గురువుల యొక్క అంటే పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది, తన యొక్క అహంకారం అభిమానము శమిస్తుంది. ఇవి కదా ముందు మెయిన్ గా శమించాలి. ఇవి మీకు మోక్షం కోసం కాకపోయినా బాహ్య జీవితంలో అయినా శమించాల్సిందే. అహంకారం ఉన్న వాడి దగ్గరికి పిల్లలైనా వస్తారండి, పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎవరు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయరు. ఎప్పటి వరకైతే అహంకారం వాడి శక్తి తగ్గిపోయే వరకే అహంకారం. చెప్పాం కదా నిన్న మొన్న చెప్పినట్టుగా, అహంకారం కనుక అలాగే ఉంటే శరీరం సహకరించదు కొన్నాళ్ళకి. శరీరం సహకరించక లేవలేని స్థితో లేక చేసుకోలేని స్థితి ఏర్పడినప్పుడు ఏమైందంటే అహంకారం వాడి అదృష్టమో వాడి పూర్వజన్మ సుకృతమో బాగుంటే చేసి పెట్టే భార్య అనండి భర్త అనండి పిల్లలు లభిస్తారు, లేకపోతే వాడి బతుకు ఏమవుతుందండి, నరకమే అవుతుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి అహంకారం అనేది లేకుండా ఉండాలి. కాబట్టి ఎందుకండి ఎక్కడో అహంకారం, హాయిగా గురువుల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర అలా ఉన్నారనుకోండి, వాళ్ళ అనుగ్రహంతో జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. శరీరం నశించే వరకు నీ జీవితం ఆనందమయంగా శుభప్రదంగా ఉంటుంది. అవునమ్మా. ఎందుకంటే లేని కొన్ని శారీరక బాధలు తెచ్చుకుని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. నేను అవి చేశానండి ఇవి చేశానండి అంటే నువ్వు చెప్పుకోవటంతో సగం పుణ్యం పోతాది. గుర్తుపెట్టుకోండి, మీరు చేసినవి చెప్పారనుకోండి పుణ్యం పోయింది అంతే. ఎప్పుడైతే చెప్పకుండా ఉంటారో అప్పుడే పుణ్యం ఉంటుంది. చెప్పారా కొంత చెప్పడం వల్ల పోయింది. అందుకని జాగరూకతతో ఉండాలి, అహంకారం లేకుండానే ఉండాలి. ఆధ్యాత్మ మార్గమున సర్వేశ్వరుని యొక్క సద్గురుని యొక్క మహాత్ముల యొక్క అనుగ్రహం లేనిచో దుస్తరమగు మాయ ఎవరికి నీ దారి ఇవ్వదు. ఏంటో మళ్ళీ ఇలాగే చెప్తూ ఉంటారు కదా, ఎంత మర్చిపోదామన్నా మళ్ళీ అవే వస్తాయి. ఏదో సేవ చేయాలంటారు వాళ్ళు, ఎంత కష్టం అండి సేవలు చేయటం. ఎంత హాయి అదే ఇక ఆనందం మీకు కాదు, మీరు చేసే గురువులకు కూడా లభించాలి. మాకే ఆనందం ఏమండి, సేవ మాకు ఆనందమేనండి అని గురువుకి ఇబ్బంది కలిగిస్తే గురువు కూడా ఆనందించాలి సేవ వల్ల, అది సేవ అంటారు. అవును కదా, అంతేగాని మీకు మాత్రమే ఆనందం లభిస్తే అది సేవ అవుతుందా? అది ఏదైనా. కాబట్టి సద్గురువుల యొక్క మహాత్ముల యొక్క అనుగ్రహం లేనిచో దుస్తరమగు మాయ ఎవరికి నీ దారి ఇవ్వదు, ప్రతిబంధకములు తొలగవు. అత్తరి జనులు పరమార్థ రంగమున ముందుకు వెళ్ళటం చాలా కష్టం. కాబట్టి వారి యొక్క పూజా సేవాదుల చేత వారి ఎడల వినయ విధేయతలను చూపుట వలన వారి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని ఎట్లయినను సంపాదించగలరు. వారి కటాక్షము ముముక్షువులకు అపారమగు మేలును చేకూరుస్తుంది. ఇంతియే కాదు, పెద్దలను సేవించడం వలన మనుజునకు తన ఎందలి అహంకారము గర్వము అభిమానము శీఘ్రముగా శమిస్తాయి. కాబట్టి ముముక్షువునకు ఈ సాధన చాలా అవసరం. అందుకే పరమాత్మ మొట్టమొదట దానినే వక్కాణించారు. అహంకారం నశించింది ఇంకేం చేస్తాడండి వాడు, వాడి మనస్సు బాగాలేనప్పుడు వాడి మాట బాగుంటుందా చేత బాగుంటుంది, ఏది బాగుంటుంది చెప్పండి, ఏది బాగుంటుంది. కాబట్టి అహంకారం నశించాలి. ఎప్పుడో ఒక్కసారి నమస్కరించుకుంటే సరిపోతుందా? ఒకరోజు నమస్కరించగానే అహంకారం నశిస్తుందా? ఏమి నశించదు. అలా ఒక్కసారి నమస్కరించగానే ఇది శమిస్తే
లోకంలో ఎవడు కూడా పాపులు ఉండరు. కాబట్టి పునః పునః అన్నాడు, ప్రణిపాతేన, మరల మరలా నమస్కరించాలి. సాక్షాత్ కృష్ణ పరమాత్మే తన గురువుకి నమస్కరించాడండి. ఇంకా సామాన్య జనులు ఏమిటండి? ఆయన గురువుని ఆశ్రయించి గురువుకి నమస్కరించలేదా? ఆయన అక్కడ జగద్గురువు అన్నాడా? ఏమి అన్నాడు? గురువులు ఎప్పుడు వచ్చినా నమస్కరించాడు. సింహాసనం దిగొచ్చాడు కృష్ణ పరమాత్మ. అంతే తప్ప నేను రాజుని అని కూర్చోలేదు, నేను జగద్గురువుని అనలేదు. భగవద్గీత ఉపదేశం తర్వాత ఆయన ఎవరికి నమస్కరించలేదా? నమస్కరించాడు. అది వినయాన్ని. అహంకారం రహితంగా అంటే అది అర్థం. అది మనం నేర్చుకోవాలి. అంతే తప్ప అహంకారానికి పోయి గురువునే వదిలేశారనుకోండి, అసలు ఎంత శుభం కదండి. గొడవ లేదు, నమస్కరించక్కర్లేదు, సేవ చెయ్యక్కర్లేదు. కాబట్టి అందరూ జాగరూకులై చక్కగా పరమాత్మ మొట్టమొదటి చెప్పిన ఈ పరమ సత్యాన్ని, అంటే లక్ష్యం ఏర్పరచుకున్నారు కాబట్టి మీకు చెప్పాడు. ఇక్కడ సాధకులనే అన్నాడు. ఇంకా చివరికి వచ్చాక ఆయన మామూలు జనాల గురించి ఏం చెప్పటం లేదు. సాధకులు ముముక్షులే అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లక్ష్యం ఏర్పరచుకుని మాకు అది కావాలి, ఈ జన్మలోనే, ఎప్పుడో కాకుండా వెంటనే శీఘ్రంగా లభించాలని మీరు కనుక దృఢంగా విశ్వసిస్తే పరమాత్మ మాట వినాలి. విన్నవాడికి ఉత్తమ ఫలితము అనండి, అద్భుత ఫలితాలు లభిస్తాయి. వాడికి ఆ సాధనలో అడ్డంకులన్నీ తొలగిపోయి వాడు పరమానందంగా ఉండగలుగుతాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా పరమాత్మ మాటని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి సద్గతులు పొందండి. ఇక్కడ సద్గతి అంటే నాకు మోక్షం అనే అర్థము, వేరే సద్గతులు కాదు, మీ యొక్క స్వర్గాలు అలాంటివి కాదు. సద్గతి అంటే మీ స్వస్థానం, బ్రహ్మస్థానాన్ని పొందండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 కాబట్టి శారీరక తపస్సు గురించి చెప్పారు. పెద్దవాళ్ళ సేవ చేసుకోవటం, గురువుల పట్ల వినయ విధేయతలు. కాబట్టి ఆధ్యాత్మ మార్గంన సద్గురుని యొక్క, మహాత్ముల యొక్క, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము అత్యంత ఆవశ్యకం. దుస్తరమగు మాయ ఎవరికి అంత తొందరగా లొంగదు అని. ప్రతిబంధకములు తొలగవు. అత్తరి జనులు పరమార్థ రంగమున ముందుకు వెళ్ళటం చాలా కష్టం. కాబట్టి వారిని సేవించాలి, వారి ఎడల వినయ విధేయతలను చూపించాలి. కాబట్టి అనుగ్రహాన్ని ఏ విధంగానైనా పొందాలి. అనుగ్రహం పొందే వరకు వదలరాదన, అనుగ్రహం పొందగానే వదిలేయటం అనే కాదు, సఫలీకృతులు అవ్వాలి. ఏదైతే లక్ష్యము మీకు తెలియబడిందో ఆ లక్ష్యంలో పూర్ణత్వం సిద్ధించే వరకు ఉండాలి. వారి కటాక్షము ముముక్షువులకు అపారమగు మేలును చేకూరుస్తుంది. పెద్దలను సేవించటం వలన మనుజునకు తన ఎందలి అహంకారము, గర్వము, అభిమానము శీఘ్రముగా నశిస్తుంది. ముముక్షునకు ఈ సాధన అత్యంత అవసరమై ఉన్నది అని చెప్తున్నారు పరమాత్మ. అందువల్లనే మొదటే చెప్పారు, ద్విజులు అనగా ఇంకొక జన్మ ఎత్తినవారు. అంటే పుట్టుకతో వచ్చిన జన్మ కాక సంస్కారము చే సాధన చేయవచ్చిన రెండవ జన్మ. అంటే అర్థము అసుర గుణములు నశించి దేవతలుగా, అంటే మానవులుగా ఉండటం. ఇంత ముందున్న ఇహ మీకు రెండో జన్మ వచ్చిందో లేదో ఆలోచించుకోండి. ఇంత ముందున్న రాక్షస గుణములు అన్ని నశించి అందరితో సామరస్యంగా ప్రేమపూర్వకంగా వ్యవహారం జరుగుతున్నది అంటే మీకు రెండో జన్మ వచ్చినట్టు.
కాబట్టి బాహ్యంలో ద్విజులు అంటే అసలు వేరే అర్థం ఉంది, కానీ పరమాత్మ అసలైన అర్థం మనకి చెప్తున్నారు. ద్విజులు అనగా రెండవ జన్మ, అంటే అసుర గుణములు నశించిన జన్మ. మానవ జన్మే. పుట్టినప్పుడు పెరిగిన తర్వాత అంటే జ్ఞానము తెలియబడే వరకు కొన్ని అవలక్షణాలతో ఉన్నారు. అవన్నిటిని తెలిసి తప్పులు చేశారు. తెలియక సంగతి వేరే, అది చెప్పక్కర్లేదు. తెలిసే చేసిన అంటే అవన్నీ కూడా రాక్షస గుణములతో కూడినవే. రాక్షసుడు తెలిసే ఇతరులని హింస పెడతాడు. అలాగే రాక్షస గుణాలు, రాక్షసులు అంటే పరులని తెలిసి చేయటం. కాబట్టి ఇవన్నిటిని ఎవరైతే మానేసి శుద్ధ సాత్వికతతో అంటే ప్రేమగానే ఉండటం, ఎవరు ఏమిటి వాళ్ళ తప్పు ఏమిటి అనేది మీరు చూడకండి. ఎందుకంటే మీరు పరుషంగా మాట్లాడినప్పుడు మీలోంచి కదా క్రోధం బయటకు వచ్చింది. ఆ లక్షణము రాక్షస లక్షణం అవుతుంది కదా. దాని వలన లోపల ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి, ఆరోగ్యం గురించి అనే కూడా. అసలు ఎందుకు మనకి? కాబట్టి అవతలి వారు ఎలాంటి వాళ్ళు అన్నది మనం పట్టించుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మనము మంచి మార్గంలో ఉండాలి, మన సంస్కారం చక్కగా ఉండాలి. వేరే వాళ్ళ సంస్కారంతో మీకు పని లేదు. కాబట్టి ఆ రెండవ జన్మ అంటే మనలోని అసుర గుణాలన్నీ పూర్తిగా నశించిన జన్మ అంటే జ్ఞానము అని, జ్ఞాని జన్మ. జీవుడిగా కాకుండా జ్ఞానిగా వాడిలో మార్పు సంభవించింది. కేవలం ఏదో మానవుడిగా పుట్టాను, ఫలానా ఊరు పేరు ఇలాంటివి కాకుండా అంతా ఆ దైవముదే, ఆ పరబ్రహ్మముదే. ఇక్కడ దైవం అని చెప్పినప్పుడల్లా పరమాత్మనే తీసుకోండి మీరు. కాబట్టి అంతా పరమాత్మదే, ఆయన అనుసారమే. లేస మాత్రమైన నా యొక్క గొప్పతనం కానీ నా యొక్క ఇది కానీ ఏదీ లేదు అని ఎవరైతే గుర్తిస్తారో వాడిది రెండవ జన్మ. ఇంకా నేను నేను అంటూ వ్యవహారం చేస్తూ నా గొప్పతనమే, అది ఎందులో అయినా సరే, వాడి ఉద్యోగంలో కావచ్చు, ఇంటి విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇది నాది, నా గొప్పతనము, నా తెలివితేటలు అని కనుక వాడు భావిస్తే వాడు ఇంకా రాక్షస జన్మగా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఎవరైతే ఇదంతా కూడా కేవలము ఆ పరమాత్మ యొక్క సంకల్పం వల్లనే జరిగినది అంటే తెలివితేటలతో సహా పరమాత్మవే, ఆయన స్ఫురణ ఇవ్వకపోతే నాకు ఎలా వస్తుంది ఈ తెలివి, నేను ఇలా ఎలా వ్యవహరించగలుగుతాను? కాబట్టి మూలమైనది పరమాత్మే అని గుర్తించి తనలో ఎలాంటి వికారాలు లేకుండా ఎప్పుడైతే వాడు ఉంటాడో స్థిరముగా, అదే రెండవ జన్మ, అసలైన జన్మ. ఇక్కడ మళ్ళీ చెప్పారు, అజ్ఞానాన్ని ఛేదించి అజ్ఞానముతో కూడిన పాత శరీర మనంబులను ఆ పాత శరీర మనంబులను పొందిన వారని భావం. అంటే ఇక్కడ తప్పుబడింది. అజ్ఞానముతో కూడిన పాత శరీర మనంబులను వదిలినవారు, అజ్ఞానాన్ని ఛేదించారు, అజ్ఞానముతో కూడిన వాటిని వదిలేశారు. వారి జీవితము పూర్వ జీవితం వల్లే ఉండదు, వారి యందు బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తుంది. సాత్వికత ఉంటే తేజస్సే ఉంటుంది. ఎందుకంటే వాడిలో ఎంత వెతికినా ఎలాంటి పరిస్థితులు అయినా సరే అంటే అవసరమైన క్రోధమే ఉంటుంది తప్ప, రమణ మహర్షి కూడా అవసరం వచ్చినప్పుడు కొంత కోపంగా చూసేవారు, ఒక మాట అనేవారు. ఎందుకంటే అలా కోపంగా అంటే తప్ప వాళ్ళు వినేవారు కాదు శిష్యులు. ఏం చేస్తారు మరి, గ్రాంటెడ్ అయిపోతూ ఉంటాను కదా. అందుకని ఆ గ్రాంటెడ్ అయినప్పుడు రమణ మహర్షి కొంత క్రోధాన్ని చూపించేవారు. అదేమీ నిజమైన క్రోధం కాదు, అప్పుడు ఆ యొక్క సమయానికి ఆ విధంగా ఆయన క్రోధం ప్రదర్శించకపోతే మాట వింటారా? ఇప్పుడు మీ అందరికీ అదే కదా. ఆ క్రోధం కొంచెం చూపించాలి. ఆ క్రోధం ఒక్కోసారి అది మరి పెరుగుతూ ఉంటుంది, అంటే కొన్ని రోజుల వరకు ఉంటుంది, అంటే దానికి కారణం మీ ప్రవర్తనే కదా. కాబట్టి మీ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తే ఇక గొడవ ఏముంది? వారి జీవితము పూర్వ జీవితం వలె ఉండదు, వారి యందు బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తుంది. ప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు అంటే జ్ఞాని. ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యమందు తెలుపబడిన బ్రహ్మరూపమగు ప్రజ్ఞను చిద్వస్తువును తెలుసుకున్న వారే ప్రాజ్ఞులు. అట్టి ప్రాజ్ఞులను మహనీయులను పూజించుట, సత్కరించుట, సేవించుట ఒక విధమైన తపస్సు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే అసలు గురు సమక్షంలోకి 1,00,000 కార్యక్రమాలు వదిలేసి గురు సమక్షంలోకి వెళ్ళాలన్నారు, 1,00,000 పనులు అన్నట్టు. అంటే ఆ ఇది మనం అలా వెళ్ళాలి అంతే తప్ప ఇప్పుడా అప్పుడా మీనమేషాలు అంటే గురువు దగ్గరికి వెళ్ళడానికి కూడా నువ్వు బాహ్యాన్ని చూస్తే
అప్పుడు నీకు గురువు వల్ల అంటే గురువు యొక్క అనుగ్రహం నీకు ఎలా లభిస్తుందని భావిస్తావు? ఏ లభించు. గురువు నీకు బ్రహ్మమును గురించి ఉపదేశించాడో, ఉన్నది బ్రహ్మమే అని తెలియజెప్పి మార్గాన్ని ఉపదేశించిన గురువు పట్ల కూడా నీవు ఆ యొక్క బాహ్యాన్ని ముందు తీసుకొస్తే చాలా తీసుకోండి. కష్టం కదా. ఆ యొక్క దాన్ని తీసుకొచ్చేస్తే అప్పుడు ఇంక వాడికి అనుగ్రహం ఎలా లభిస్తుంది? బోధ లభిస్తుంది. బోధతో తృప్తి పడితే చేసేదేమీ లేదు. కానీ అనుగ్రహం కూడా బోధ ఎంత అవసరమో దానికన్నా ముఖ్యమైనది అనుగ్రహం. తోటకాచార్యులు రోజు చదువుతున్నారు, మర్చిపోరాదు. తోటకాచార్యులకి అనుగ్రహంతో అతనికి జ్ఞానం లభించింది. అవును. కాబట్టి మనశుద్ధి, శరీర శుద్ధి, పరిసర శుద్ధి మూడు కూడా అవసరాలే. మనస్సు, తన శరీరము, తానుండు చోటు మూడింటిని పరిశుభ్రముగా ఉంచుకోవాలి. ఇది మర్చిపోరాదు. చాలా సార్లు వచ్చింది ఇది మనకి. అవును. పరిశుద్ధంగా ఉండాలి, ఉండి తీరాలి. తప్పకుండా. అపరిశుభ్రంగా ఉన్న దగ్గర ఎలా కూర్చోగలుగుతారండి? చీర మాసిపోతుంది కదా పాపం, బట్టలు అదే కాకపోయినా ఇల్లు చెత్తగా ఉందనుకోండి, మనసు కూడా చిరాగ్గానే ఉంటుంది. స్నానం చేసుకుంటా కూర్చున్నారనుకోండి, చిరాగ్గా ఉంటదా? అలవాటైపోయిన వాడికి తామస గుణము, తమో గుణం ఉన్న వాళ్ళకి ఏం అనిపించదు. కాబట్టి ఇక్కడ సాధనకి ఆవశ్యకత అని చెప్తున్నారు. నీకు దైనందిన జీవితంలో ఎలాగైనా ఉండదు, దాంతో సంబంధమే లేదు. కానీ ఒక ఆధ్యాత్మిక రంగం అనండి, లేదా ఒక పుణ్యం కోసం అనండి, ఏదైనా సరే దానికి శాస్త్రం విధించబడినట్టుగా, అంటే పరమాత్మ చెప్పిన విధంగా మనం ఆచరించి తీరాలి. అలా ఆచరణ లేకపోతే కష్టం. అలా ఆచరించి తీరాలి. కాబట్టి మనశుద్ధి, శరీర శుద్ధి, పరిసర శుద్ధి. కాబట్టి మురికి బాగుంది. అందుకనే అంటారు, ఇంటిని గనక అంటే ఎంత ఇరుగ్గా ఉంటే మనసులు అంత ఇరుగ్గా ఉంటాయి అని ఒకటి సామెత చెప్పబడుతూ ఉంటుంది. సరే, అది ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ పరమాత్మ చెప్పినది వాటన్నిటికన్నా కూడా శుభ్రత. సామాను ఎక్కువ శుభ్రంగా ఉండాలి. బూజులు గట్రాలు అలాంటివన్నీ లేకుండా ఎప్పటికప్పుడు మీరున్న దాని గురించే చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. మలిన శరీరం గలవానికి స్వాస్థ్యము చెడుటచే, అంటే ఆరోగ్యం నిష్టకు విఘ్నాలు కలుగును. అసలు వాడు లేకపోతే పొద్దున ఇంకా వాడికి ఆరోగ్యం ఎలా ఉంటుందండి? సూర్యోదయాత్ పూర్వం లేచిన వాడి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే అనుకోవచ్చు, మేము ఎప్పుడూ లేవలేదండి, అయినా వీఆర్ వెల్ అండ్ ఫిట్ అంటే ఓకే, కాదని ఎవరు అనలా. కానీ ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలవా? లేదమ్మా. కాబట్టి మనం ఎందుకు చెడు అనాలి? చెడు అనుకోదు. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్, అంతే. సరే, ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. కానీ శాస్త్రంలో చెప్పబడిన విధి, సూర్యోదయాత్ పూర్వం లేవాలి. మీరు సంధ్యావందనం చేసేవారు ఉంటే అప్పుడే చేయాలి. పూజ చేసేవాళ్ళు కూడా అప్పుడు చేస్తేనే నువ్వు అనుకుంటున్న పుణ్యమో పురుషార్థమో నీకు లభిస్తుంది. అంతే తప్ప మనం ఎప్పుడో లేచేసి ఎప్పుడో చేసేస్తామండి అంటే అది లభించదు. ఇష్టమైన పదార్థం ఎక్కువ తింటారు కదండి, ఇష్టం లేని పదార్థం ఏదో రుచి చూసి వదిలేస్తారు. అదే విధంగా పరమాత్మ తనకి ఇష్టమైనట్టుగా, అంటే తను శాస్త్రంలో ఆయన ఏం చెప్పాడో వేదం నుంచి గ్రహించబడింది ఆ విధంగా చేసిన వాళ్ళని ఇష్టలు అని చెప్పలేదు కృష్ణ పరమాత్మ. వాళ్ళే నాకు ఇష్టలు అని ఎన్నిసార్లు చెప్పలేదు ఆయన. కాబట్టి ఆయన చెప్పినట్టు అలాగే తల్లి కూడా, తండ్రులైనా సరే చెప్పిన మాట వినే పిల్లల ఎందుకు ఇష్టాన్ని చూపిస్తారు. చెప్పిన మాట వినని పిల్లలు ఎందుకు చూపిస్తారా? వాళ్ళు ఏమీ చూపించారు. కాబట్టి అదే అర్థం చేసుకోవాలి. దైవ మార్గమే గోచరించదు. కాబట్టి సాధకుడు కడుజాగురుకుడై శుచిత్వాన్ని లెస్సగా ఆచరించాలి. లోపల మనసులో ఏదన్నా ఉందనుకోండి, సత్సంగానికి వస్తే మటుకు మనసు ఎక్కడ పోతుంది? ఇష్టం లేని వాళ్ళు ఉంటారనుకోండి, అప్పుడు ఉంటుంది కదా. సత్సంగంలోనే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు అనుకుందాం. అప్పుడు మీరు సత్సంగానికి వచ్చారు, వాళ్ళు రారులే అనుకున్నారు. పోనీ అయినా సరే మీరు రాగలరా? వాడు వస్తున్నాడంటే అబ్బా వాడు వస్తాడు, నేను వెళ్ళకపోతే వాడు ఎందుకు వచ్చిందిలే, వాడి మొహమే చూడటం నాకు ఇష్టం లేదంటారు.
ఇప్పుడు చెడ్డదైంది ఎవరండి? వాళ్ళ మీరా? చెడ్డ మనమే తలుచుకుని మీరే చెడ్డగయ్యారు. మేమే నేనే గురువు గారు ఎవడు తలుచుకుంటే వాడే చెడ్డవాడు. అంతే. కాబట్టి సత్సంగం ఫలితాన్ని పొందని వాడు ఎవడండి? ఇదాలి. సరే పోనీ వచ్చారు, మనసు ఉంటుందండి, వాడిని చూసి లోపలంతా కారాలు మిరియాలు, అవకాశం దొరికితే పక్క వాళ్ళకి చెప్పటాలు. అంటే ఇంకోళ్ళ మనసు కూడా పాడు చేస్తారు కదా, మలిన మనసు వాళ్ళు ఇంతే, ఇదే పని, పక్కన వాళ్ళని కూడా పాడు చేస్తారు. వాళ్ళే పాడవరు, పక్క వాళ్ళు కూడా పాడు చేస్తారు. సరే అవి కూడా జరిగాయి కదా కొన్ని మనకి. సత్సంగాలు అవి కూడా జరుగుతాయి. పాప అవి విన్న వాళ్ళు జాలి పడతారు, ఇంకేదో చేస్తారు. ఈ రకరకాలు ఏం చేస్తాము. కాబట్టి మలిన మనసు ఉన్న వాళ్ళకి రకరకాలు. అంటే ఎప్పుడు కూడా శుద్ధం ఉండాలి, శుచిత్వము లెస్సగా ఆచరించాలి. ఊడ్చి శుద్ధము చేయడం ద్వారా పరిసరాలు, స్నాన సాత్విక ఆహారాల ద్వారా శరీరాన్ని, మలిన సంకల్ప త్యాగం ద్వారా దైవ సంకల్పములను చేయడం ద్వారా మనస్సును శుచివంతంగా. అందుకనే తిన్న ప్లేస్ తుడుచుకోవటం, తడిపట్టేసి ఏ బంకో ఉంటుంది, ఏ నూనె ఉంటుంది, అక్కడ కూర్చుంటే అంటుతుంది, లేనిపోయింది కదండి. వస్త్రాలు మలినమవుతాయి, అది చూసుకున్న తర్వాత మనసు మలినమవుతుంది. అందుకని ఎందుకు శుచి శుభ్రంగా వండుకోమంటాం? పాత్ర శుభ్రం చేసి వండుకోమని ఎందుకు చెప్తారు? అందులో ఏవో జీవరాశులు ఉంటాయి, అవి మళ్ళీ నీలో పొట్టలోకి వెళ్తే ఇంకా సాధన ఏం చేస్తావు? సాధన చేయడానికి లేదు, అన్ని ఒకదానికొకటి లింకే. సాత్విక ఆహారము ఎలా అయితే రాజసిక ఆహారము అలాంటివి తినకూడదు అంటున్నారో తామస ఇవి, అలాగే ఇది కూడాను. కాబట్టి శుచి శుభ్రత అనేది పాటించి తీరాలని. ఇంట్లో అయినా, సత్సంగాల్లో అయినా, ఎక్కడైనా సరే అలా శుచి శుభ్రత లేని దగ్గరికి అసలు వెళ్ళకండి. అందుకని సాధనలో మీరు పూర్ణత్వం సిద్ధించే వరకు బాహ్య ప్రపంచాన్ని వదలమని చెప్పటమే. ఎందుకు ఇన్ని ఉన్నాయి బాహ్యంలో, ఎక్కడికెక్కడికో వెళ్తే వాళ్ళు ఎలా వండారో, ఏమిటి చేశారో ఏం తెలుస్తుందంటే అందులో ఏమున్నాయో, పుచ్చులో లచ్చులో ఇలా రకరకాలు ఉంటాయి. అన్ని ఒక రకంగా ఉంటాయి, ఆ పరిసరాలు బాగుండవు ఒక్కొక్కసారి. ఎక్కడైనా అంతే. ఇప్పుడు క్షేత్రాలు వెళ్తే మనం అంటామా, గుడిలో కూడా అందరూ శుభ్రత పాటిస్తే ఆ క్షేత్రాలు చక్కగా వర్ధిల్లుతాయి. ఎవడండి చేసేది? అక్కడ వెయ్యకూడదని పేరు రాసున్నా సరే అక్కడ వేసేస్తారు. ఇది అక్కడ గుడి వాళ్ళని అనడానికి లేదు, వచ్చే భక్తులే. అంటే భక్తులు ఎవరికి వారు నేను శుభ్రంగా ఉండాలి, ఇక్కడ వెయ్యకూడదు చెత్త, ఏం కవర్ పెట్టుకుని మీ బ్యాగ్ లోనే పెట్టుకుని తర్వాత చెత్తలో వేయొచ్చు కదా. కాదు, అక్కడ పడేస్తారు. వాళ్ళు ఎవరో వేయలేదా అంటారు. చూసారా, ఇలాగే ఉంటుంది. ఎవరికి వాళ్ళు పాటిస్తే ఇల్లేం కర్మ, దేశం కూడా శుభ్రంగానే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఆ యొక్క మనశుద్ధి, శరీర శుద్ధి, పరిసర శుద్ధి ఆచరించి తీరాలి. రుజుత్వము, కుట్ర కపటము కౌటిల్యం లేకుండా ఉండాలి. పాము వలె వక్రత కలిగి ఉండి వాని యందు విషము, పాపము, అజ్ఞానం ఉండే ఉంటుంది. కావున తలంపునందు, వాక్కునందు, క్రియయందు ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. శరీర వాంగ్ మనంబులలో ఏకరీతి వర్తించాలి. వక్ర వ్యవహారం మానాలి. అది లేనిపోని ఎందుకండి, హాయిగా స్వచ్ఛంగా ఉండండి. ఏమిటి లాక్కుపోతాడు వాడు? కొంతమంది ఏమీ చెప్పకుండా అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. అమ్మో వాళ్ళకి తెలిసేయండి. ఏమిటండి, ఏం చేస్తాడండి తెలిస్తే? మీరు దాచుకున్నట్టు గురువు ఎప్పుడన్నా దాచుకున్నాడు ఆయన విషయాలు? మీరు ఎప్పుడు వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది, అవన్నీ మీరు ఏమిటి తెలియదండి అంటారు. అన్ని ఏమోనండి మేమేం అనుకోలేదు అంటారు. గురువుతోటే సాక్షాత్ అలా చెప్తారు. అది వక్రం కాదు. మీ మనసులో ఉన్నది చెప్పాలి కదా, నిజంగా చెప్పాలమ్మా. అవునమ్మా. మరి గురువుని చూసి కూడా ఏం నేర్చుకుంటారండి? నేర్చుకోరు. ఏమిటి భయం? దేనికి భయపడాలి? హాయిగా ఉండండి. అప్పుడు నిద్ర లేకపోయినా అదే సమాధానం వస్తుంది. వక్రంగా చెప్పారనుకోండి. ఎందుకు అసలు అంటే ఇది నేను చిన్న విషయం అని చెప్తున్నాను, తొందరగా అర్థం అవుతుందండి. అలాగే ఇంట్లో వాళ్ళతో మీరు ఓపెన్ గానే ఉండండి. ఎందుకు రహస్యాలు ఎందుకు మెయింటైన్ చేయాలి? అవతల వాడి గుచ్చుకథ పెరిగి వాటిలో క్రోధం పెరిగి ఇంకేటది అయినట్టుగా ఓపెన్ గా ఉండండి హాయిగా. మీరు ఓపెన్ గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, లేదా ఎప్పుడు అడిగినా కూడా మీరు ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని అయినా అసలైంది చెప్పగలుగుతారు. ఎందుకంటే మీలో అబద్ధం లేదు కాబట్టి. అదే అబద్ధం ఆడండి, ఇప్పుడు 2 ఏళ్ల క్రితం ఏం అబద్ధం ఆడాడో ఆలోచించొద్దు, వాడికి గుర్తు రావాలి కదా. అదే నిజం చెప్పాడు అనుకోండి, ఒక 2 నిమిషాల్లో వాడికి గుర్తొచ్చేస్తుంది అప్పుడు జరిగింది ఏంటి అని. హాయిగా ఉంటాడు వాడు. ఎందుకంటే లేనిపోని రహస్యాలు ఊరికే. అవతల వాడికి తెలిస్తే ఏమిటి చేస్తాడు? నువ్వు పరమాత్మని నమ్మినప్పుడు అవతల వాడు ఏమిటంటే నిన్ను చేస్తాడు? ఎందుకండి రహస్యాలు? ప్రతిదీ రహస్యమే.
రహస్యం లేదంటే ఏదన్నా ఉందా? ఏది లేదు, అన్ని రహస్యాలే. వక్ర రుజుత్వం లేనప్పుడు ఎలాగంటే సాధన ఎలా ముందుకు వెళుతుంది? వెళ్ళదమ్మా. పొద్దున్న లేచి సాధన చేసావా అంటే అమ్మో చేస్తే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మళ్ళీ వీళ్ళు నాకు దిష్టి కొడతారేమో అంటే అబ్బే ఇక్కడ ఇప్పుడే లేచా, ఎందుకంటే అలాంటి పని లేచాను చేసుకున్నాను అంటే అయిపోయి రోజు లేస్తున్నాను నేను. ఇంకా గురువు గారు మాట వింటున్నానంటే ఎంత గర్వం, అంటే ఎంత ధైర్యం వస్తుంది. ఇలా అవునమ్మా. మనసులో గాని మాటలో గాని ఎక్కడా కూడా ఆ వక్రత్వం ఉండకూడదు అన్నారు. అవును. ఎక్కడన్నా స్ట్రైట్ గా వెళ్తుందండి, అందుకనే దానితో పోల్చారు. అది ఎప్పుడు వక్రంగానే పోతుంది. పాము ఎప్పుడు స్ట్రైట్ గా వెళ్తుందా? వెళ్ళదమ్మా. ఓ పావును పట్టుకొచ్చుకుని చూడండి కావాలంటే, లేదా స్నేక్ పార్క్ కి వెళ్తే కనపడతాయి. ఓన్లే వీడియో ఇప్పుడు మర్చిపోయాను, ఆన్లైన్ లో చూసుకోవచ్చు. యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసుకోండి. ఇప్పుడు రాత్రి పూట చూడకండి, రాత్రి కల్లోకి వస్తే కష్టం. రేపు పొద్దున మళ్ళీ నాకు ఫోన్ చేసి రాత్రి పాము కల్లోకి వచ్చిందండి మంచిదా చెడుదా అని మళ్ళీ అడుగుతారు. అలా పగలు చూసుకో. కాబట్టి వక్ర మార్గం, అందుకనే దాంట్లో విషయం ఉంటుంది అన్నారు. ఎందుకండి విషం అంటే ఏదో భయంకరంగా అనక్కర్లేదు, మనసులో ఒకటి బయటకు ఒకటి ఉంటే అదే విషం. కాబట్టి అత్తగారులతో అయినా, కోడళ్లతో అయినా, కొడుకులతో అయినా, ఎవరితో అయినా, ఏ బంధాలతో అయినా హాయిగా ఉండండి, ఓపెన్ గా ఉండండి. మనసులో ఒకటి లోపల ఒకటి పెట్టుకోకండి. అలా ఉన్నప్పుడు అల్లుడితో కూడా సరదాగానే ఉండొచ్చు, కోడలతో కూడా సరదాగానే ఉండొచ్చు. మన మనసులో ఏం లేనప్పుడు అవతల వాళ్ళ బంధంతో మనకేం పని అండి? ఏముండదమ్మా. వాళ్ళు పీక్కుంటారు, మనకేం బాధ? మనం హాయిగా సంతోషంగా ఉంటాం కదా. నా సంతోషం నా దగ్గర ఉంది, నా మాటల్లో ఉంది, కాబట్టి నేను అలాగే ఉంటాను. అంటే ఏమిటండి రహస్యాలు? నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఒక్కొక్కళ్ళు కొన్ని ఏమిటో చెప్తూ ఉంటారు అలాగా. అది నిజం కాదని తెలిసినా ఎందుకులే వాళ్ళని అంటామని వదిలేయటం. దేనికి? ఏమిటి సాధిస్తారు చెప్పండి? అబద్ధం చెప్పి ఏమన్నా ఉపయోగం ఉందా? లేదమ్మా. ఏది ఉండదు. ఉండదమ్మా. మళ్ళీ ఎక్కడ దైవము దగ్గర, డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారు మామూలుగా. నీ రోగం ఉన్నదన్నట్టు చెప్పకపోతే ఆయన ఇంకో మంది ఇస్తే నువ్వే హరి అంటావు. అందుకని లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర కూడా అబద్ధాలు ఆడకూడదు అంటారు. లాయర్ దగ్గర ఏదో ఆడితే మరి కేసు ఓడిపోతారు కదా. డాక్టర్ దగ్గర ఆడితే హరి అంటావు, మళ్ళీ కష్టం కదా. వైద్యం నారాయణ హరి అని ఒట్టిగా రాలేదు, అందుకే వచ్చింది. ఎందుకంటే నువ్వు అక్కడ అబద్ధం చెప్పావు. మరి నువ్వు అబద్ధం చెప్తే ఆయన పాపం దానికి అలాగే ఇస్తారు కదా మంచి డాక్టర్లు. అందుకని అలాగే గురువుల దగ్గర, దైవం దగ్గర, పరమాత్మ దగ్గర అబద్ధాలు ఆడితే ఎలాగండి? నువ్వు చేసేది ఏంటో తెలియదు ఆయనకి, చెయ్యబోయేది కూడా తెలుసు కదా. వచ్చిన తిప్పలు ఏమిటో తెలుసా? డాక్టర్ కి తెలియకపోవచ్చు నువ్వు అబద్ధం చెప్తున్నావో. రిపోర్ట్ లో ఒకటి రావచ్చు, నువ్వు చెప్పింది ఒకటి అవ్వచ్చు, ఏదన్నా జరగచ్చు. పరమాత్మ దగ్గర ఒకటే ఏదైనా జరగచ్చు కదా. జరుగుతుంది. మరి ఎందుకు అసలు అలాంటప్పుడు లేనిపోని అబద్ధాలు ఎందుకు? అందులో వీళ్ళ దగ్గర అబద్ధాలు వీళ్ళకి భవిష్యత్ అంటే మీరు అబద్ధం చెప్తున్నారో తెలుసు, నిజం చెప్తున్నారో తెలుసు, ఏది చెప్తున్నారో తెలిసినప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కపటత్వం ఎందుకండి? ఉండకూడదు కదా. సో సిల్లీ కదా, ఇంగ్లీష్ లో చెప్పాలంటే సిల్లీ ఫన్నీ, వెరీ ఇట్స్ వెరీ ఫన్నీ అంటారు కదా. అవును. కొంచెమే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఒట్టిగా ఫన్నీ ఒకటే తెలుసు. కుట్ర కపటం లేకుండా చెప్పాను నేను, నిజంగానే నాకు రాదు. అబద్ధాలు ఎందుకు? వచ్చింది ఇంతే, అందులోంచే వాడుతూ ఉంటాం. కాబట్టి తలంపునందు, వాక్కునందు, క్రియయందు ఒకే విధంగా ఉండాలి. మాట ఒకటి, చేత ఒకటి, మనసులో ఒకటి ఎందుకండి? ఉండకూడదు. హాయిగా ఉండండి. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో మీకే తెలుస్తుంది. మీరు ఇంట్లో వాళ్ళతో కాదు, బయట వాళ్ళతో కాదు, ఏ బంధంతో కాదు, హాయిగా ఓపెన్ గా ఉండండి. ఉన్న మాట చెప్పండి, ఏమీ పర్వాలేదు. అవతల వాళ్ళు బాధపడతారు అనుకున్నది తప్ప మిగతా ఏవైనా సరే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు 87 ఏళ్ళ, నేను అలాంటి వాళ్ళకి ఎవరైనా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు పోతే నేను చెప్పను, ఎందుకు? వాళ్ళ మనసు కొంచెం బాధపడుతుంది. అందుకని అంటే ఎలా ఉన్నారు వాళ్ళు అంటే బాగానే ఉన్నారు అంటాను తప్ప అక్కడ చెప్పను. ఎందుకు? వాళ్ళు మనసు బాధపడి అదే ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అవసరమా అది? అవసరం లేదు. కాబట్టి ఎవరి మనసు బాధపడటమో వాళ్ళకి ఇదవుతుందో అలాంటి ఆ చిన్న అబద్ధం ఆడటంలో దోషం లేదు. ఎందుకంటే అది అవతల వారికి చెడు చేస్తుంది. చెడు చేసే నిజాలు మనం ఏం చెప్పక్కర్లా, అంత మరి సత్యవ్రతులం కాదు కదా. కాబట్టి ఇక్కడ మిగతా వాటి విషయంలో దేనికండి అబద్ధాలు? అసలు
హాయిగా ఉండకూడదు. స్వచ్ఛంగా ఉండండి. ఎంత హాయిగా ఉంటుందో, చక్కగా నిద్ర పడుతుంది. ఏమిటి మేము అబద్ధాలంటే మాకు నిద్ర పడుతుందండి నేను ఏంటంటే రకరకాల మనుషులు కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. అయినా నిద్ర పడుతుంది అంటే ఏం చేస్తాం మరి? కుంభకర్ణుడు కూడా 6 నెలలు నిద్రపోతాడు. అవును. అది అందుకని రావణాసురుడు కూడా మరి, హనుమంతుడు లంకలోకి వచ్చినప్పుడు రావణాసురుడు నిద్రపోతూనే ఉన్నాడు. నిద్ర రాదని ఎలా అంటాం? ఎందుకంటే చెప్పేటప్పుడు మరి అన్ని అవి ఇవి చెప్పాలి కదా, మీ మనసులో వెంటనే వస్తుంది కదా. అబద్ధాలు అన్నప్పుడు నేను బాగానే నిద్రపోయానంటే మీరు మనసులో అనుకుంటే, కానీ నిద్ర పట్టని రాత్రులు అయితే ఉంటాయి డెఫినెట్ గా. మరి ఒక 2 రోజులు నిద్ర పట్టలేదు, 3వ రోజు నిద్రపోక ఏం చేస్తానండి? పడుకుంటారు. అది అందుకని చెప్పారు. అందుకని నిద్రపోతారు. నిద్ర లేని రాత్రులు అడిగితే చెప్తారండి ఎవరన్నా? మామూలుగా ఏమంటారు? నిద్ర పట్టలేదంటే ఏం ఆలోచిస్తున్నావు అంటారు. నువ్వేదో ఆలోచిస్తున్నావు అందుకే నీకు నిద్ర పట్టలేదు అంటారు. అది కాబట్టి వక్ర వ్యవహారాన్ని మానుకోవాలి. హాయిగా ఉండండి, మనసు ప్రశాంత ఆనందంగా ఉంటారండి. అదే చెప్పకపోతే ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఎన్ని చెప్పాలండి గోలలు. ఏదో చిన్నవి చెప్పాలనుకోండి, ఎన్ని ఉంటాయి చెప్పండి. దానికి ఇంకోటి కథలద్దు. మళ్ళీ ఆ అబద్ధం తెలియకుండా ఉండాలంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ అబద్ధం చెప్పాలి. మీరు ఎలా చెప్పండి? రాదమ్మా. ఇలా ఎన్ని తిప్పలు ఉంటాయి ఒక అబద్ధానికి. అదే నిజానికి అయితే ఏది ఉంటదా? ఎంత హాయి అసలు. త్రికరణములతో బ్రహ్మచర్యాన్ని పాటించటం ఒక మహా తపస్సని చెప్తున్నారు పరమాత్మ. బ్రహ్మచర్యం అనగా విషయ దోషము, కామభావన, కామ వ్యవహారము లేకుండా ఉండటం, బ్రహ్మమును గురించి చింతించటం. అన్ని సాధనలకు బ్రహ్మచర్యం పునాది వంటిది. కనుకనే పరమాత్మ దానిని ప్రోత్సహిస్తున్నారు. దీని విషయమై అశ్రద్ధ వహించినచో మనుజుడు పరమార్థ పదంన ఉన్నతిని పొందలేడు. అధ్యాత్మ సౌధంన బ్రహ్మచర్యము కీలక స్థానంను ఆక్రమించుకుని ఉన్నది. కాబట్టి బ్రహ్మచర్యం అంటే అర్థమైంది కదా, సాధనే. బ్రహ్మ మందు నిష్ట కలిగి ఉండటం, బాహ్య మందు కాదు. అందుకనే విషయ చింతన, విషయ దోషము, కామ భావన, కామ అంటే కామ క్రోధ లోభాలన్నీ. కాబట్టి బాహ్య వ్యవహారం లేనప్పుడే బ్రహ్మచర్య వ్రతం. అదే కీలక స్థానం అన్నారు సాధకులకి, మోక్షకులు. మోక్షం పొందాలి అంటే అది కంపల్సరిగా ఉండాలన్నారు. మరి అది కంపల్సరిగా ఉండాలంటే మీరు ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి. కాబట్టి అది ఆ విధంగా ఉండటం పెద్ద కష్టమేం కాదు, సత్యంగా ఉండటమే కదండి. అందరితో నిజమే చెప్పండి. ఏమైందండి? సినిమాకి వెళ్తున్నాం అంటే సినిమాకి వెళ్తున్నామని చెప్పొచ్చు కదా, ఇంకోటి ఏదో చెప్పడం ఎందుకు చెప్పండి? సత్యం చెప్పండి. హోటల్కి వెళ్ళొచ్చారు అనుకోండి, హోటల్కి వెళ్ళొచ్చా అని చెప్పొచ్చు కదా. అంతే అమ్మా. వెళ్తున్నామని చెప్తే వీళ్ళే వెనక రారు కదండి. కాబట్టి ఏదైనా సరే నిజం చెప్పడంలో ఎందుకండి భయపడాలి? ఓ నెక్లెస్ కొనుక్కున్నారు అనుకోండి, ధైర్యంగా చెప్పండి. కొనుక్కునే వాళ్ళ, ఏడ్చే వాళ్ళు, ఇంకోట వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఎందుకు మీ డబ్బుతో మీరు కొనుక్కున్నా నిర్భయంగా ఉండాలి. మీరు దొంగతనం చేశారా? చేయలేదుగా షాపులో. మరి అలాంటప్పుడు మీకు ఎందుకండి భయం? హాయిగా నిర్భయంగా కొనుక్కున్నాను అని చెప్పండి. అవతల వాళ్ళు ఎలా ఉంటే మీకు ఎందుకండి? మీరు నిర్భయంగా ఉంటారు కదా అప్పుడు, సత్యం ఉన్నప్పుడు. బ్రహ్మచర్యము కీలక స్థానం. కాబట్టి ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టుగా రుజుత్వం, కపటం లేకుండా హాయిగా ఉండండి, ఏమీ పర్వాలేదు. అలాగే ఉంటాం. బ్రహ్మానికి అదే అంటే మీరు సాధనలో ముందుకెళ్ళాలి చెప్పాను కదా. శరీరం ఉన్నప్పుడే మీరు అది పొందాలి. ఎప్పుడో శరీరం నశించే ముందర పొందితే ఏం లాభం అండి? ఆనందం పొందినా ఏం లాభం? పళ్ళు లేవు, ఏవి లేవు. అప్పుడు ఏమానందం? నవ్వితే పళ్ళు ఉంటాయా పాపం? నవ్వడానికి కూడా ఉండదు. ఏమానందం అర్థం కాదు. ఆనందంగా ఉంది అని కూడా అనలేరు, అప్పుడు పళ్ళు ఉండవు కదా పాపం. ఉంటే కనీసం డాన్స్ అన్నా చేయొచ్చు. కాబట్టి అశ్రద్ధ వహించరాదు. శరీర వాంగ్మనంబులచే ఏ ప్రాణికిని అపకారం చేయకుండా ఉండాలి. అజ్ఞానం కలిగి ఉన్నచో తన ఆత్మను తాను హింసించుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆత్మే కదా. కాబట్టి అవతల వాళ్ళని నువ్వు విసిగించినా, హింసించినా, మాటలతో కానీ దేంతో అయినా సరే అది అదే అవుతుంది కదా. కావున అజ్ఞానంను తొలగించి జ్ఞాన సముపార్జనను గావించడం ద్వారా ఆత్మహింసను త్యజించుటయే అహింస అవుతుంది. ఇదే అహింస యొక్క మహోన్నతమైన రూపము.
కాబట్టి ఏదో వేరేగా అన్నిగా అలా కాకుండా మనసా వాచా కర్మణ ఎవరికి ఇబ్బంది కలిగించరాదు. అంటే జాన్ పూచుకర్ అన్నట్టుగా నువ్వు కావాలని చెప్పి వాళ్ళు కష్టపడితే పడ్డారండి నేను సుఖంగా ఉంటా కదా అనరాదు. నువ్వు కష్టం నీకు గనక నీకు శరీరం నీకు సహకరించినప్పుడు నువ్వు కష్టపడైనా సరే అవతల వాళ్ళకి సహాయం చెయ్యాలి, అవతల వాళ్ళకి ఇది చెయ్యాలి. అంతే తప్ప వైషుడై అనరాదు. ఎందుకంటే నీకు నీ శరీరంలో ఉన్న పరమాత్మ నీకు ఆ శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నువ్వు పరమాత్మ ఇచ్చిన నీ శక్తిని చక్కగా వాడు. అవతల వాళ్ళలో ఆ శక్తి లేదేమో, నువ్వు సహాయం చెయ్యి. ఎందుకు వారి మీద మనం అనవసరమైన కోపతాపాలను ప్రదర్శించాలి? జస్ట్ కామ్ గా ఉన్నాం అనుకోండి, క్రోధం కలుగుతుందా? ఏదైనా జరగచ్చు, అది ఎక్కడైనా సరే, ఎక్కడ ఏదైనా సరే. నీలో సామరస్యం ఉన్నప్పుడు నీకు కోపం రాదు. నీలో ఉన్న పరమాత్మను గుర్తిస్తే, ఇక్కడ పరమాత్మ చెప్పేది అదే, అందరిలో కూడా నేనే ఉన్నాను. నువ్వు ఒకరిని కనుక మాటలతో బాధ పెట్టినా, ఒక క్రోధం చూపించినా, ఏదైనా సరే నన్ను హింసించినట్లే అనేది గుర్తుపెట్టుకున్నారు. అందుకే మీరు చాలా సార్లు గురువుని అందరిలో చూసారు అనుకోండి, ఒక మాట అనగలరా? గురువు అద్భుతమైన గురువు యందు అపార విశ్వాసం గాని గౌరవం గాని ఇవన్నీ ఉన్నవాడు వేరే వాళ్ళని అనగలడా? వాళ్ళలో కూడా గురు రూపమే ఉందని తలిచినప్పుడు. అందుకే అలా చూసుకోవాలి, లేదా మీరు ఆరాధించే దైవాన్ని చూడగలగాలి. కాబట్టి ఎప్పుడు అందరూ మనకు అనుకూలంగానే ఉంటారని ఎలా భావిస్తాం అసలు? కాబట్టి ఎక్కడ కోపం కావాలో అక్కడ చూపించాలి, అంతే తప్ప అన్ని వేళలా అది మంచిది కాదు. సాధ్యమైనంత వరకు ఆ కోపం లేకుండానే ఉండాలి. మాటల్లో గాని చేతల్లో గాని ఉండరాదు. పరుష మాటలు అసలు రాకూడదు. ఎంత కోపంగా ఉన్నా పరుషమైన మాటలు అనరాదు. నోరుంది కదా, మనకు తెలుసు కదా భాష అని అనరాదు. కాబట్టి దేవతలు, గురువులు, బ్రహ్మనిష్ఠులు, ప్రాజ్ఞులకు మహనీయులను పూజించటం, సేవించటం చేయాలి. బాహ్య అభ్యంతర శుచిత్వం పాటించాలి. రుజుత్వంతో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడరాదు, కపటంగా ఉండరాదు. బ్రహ్మచర్యం పాటించాలి, అహింసతో ఉండాలి. బట్ ఇవన్నీ కూడా మొదట్లోనే వచ్చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవతలు, గురువులు వీళ్ళందరి పట్ల నువ్వు వినయ విధేయతలతో ఉండి వారికి సేవ చేస్తావో నీలో అవి రావు. అంటే వాటి వల్ల వాళ్ళ అనుగ్రహం నీకు లభించటం వల్ల నీలో అవి నశిస్తాయి. ఇంతకుముందు ఉండి ఉండవచ్చుగాక, కానీ ఎప్పుడైతే నీవు మనసవాచ కర్మణ వారికి సేవ చేస్తావో తప్పక నీలో అవి నశిస్తాయి. ఏమీ సందేహం లేదు, డౌటే లేదు. అంటే అందరూ కూడా అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మీకే చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనసవాచ కర్మణ ఎవరిని ఇబ్బంది పెట్టకండి. బ్రహ్మచింతన అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని కనుక పెట్టుకుంటేనే మీరు అతి శీఘ్రంగా ఆ యొక్క బ్రహ్మనిష్ఠ ఉండగలుగుతారు. అంటే మీ స్వస్థానంలో మీరు స్థిరంగా ఉంటారు. కాబట్టి అందరూ పరమాత్మ చెప్పిన దాన్ని బాగా జ్ఞప్తి దుంచుకుని అది మాత్రమే ఆచరణలో పెట్టండి. అన్యాన్ని వదిలేసేయండి. అన్ని పరమాత్మే చూసుకుంటే ఆయన వహామ్యహం అని ఎన్నిసార్లు చెప్పాడు. కాబట్టి ఆయన వహామ్యహం అన్న తర్వాత కూడా మీకు ఎందుకంటే బాహ్యం గురించిన చింత, దేని గురించి అయినా ఏది ఏది ఆగదు. ప్రపంచం దేని గురించి ఆగదు, అన్ని జరుగుతూనే ఉంటాయి. ఏది ఎలా ఉన్నా, ఏది ఎవరి కోసం ఎక్కడ ఏది ఆగదు. పరమాత్మ దాంతో అవి జరుగుతూనే ఉంటాయి. అంతటా ఉన్నది ఆయనే కదా. కాబట్టి ఆయన యందు ప్రగాఢ విశ్వాసం ఉంచండి. బ్రహ్మనిష్టను కలిగి ఉండి ఆ స్వస్థానంలో బ్రహ్మస్థానంలో స్థిరంగా ఉండండి. శుభం భూయాత్.